తమిళనాడు పెరియకరపు ఆలయంలో వింత ఆచారం. ఆడి అమావాస్య రోజు ఆలయ పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేశారు. 108 కిలోల కారం, 6 కిలోల పచ్చిమిరపకాయల నీళ్లతో అభిషేకం. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఒక వింత ఆచారం కొనసాగుతోంది. అదేంటంటే పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేయటం. అవును, మీరు విన్నది నిజమే. అక్కడి పెరియకరపు ఆలయంలో ఈ ఆచారం ఉంది. ఏటా ఆడి అమావాస్య సందర్భంగా ఆలయ పూజారికి ఇలా కారం, పచ్చిమిరపకాయలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఆడి అమావాస్య రావటంతో 108 కిలోల కారం, 6 కిలోల పచ్చిమిరపకాయలను కలిపిన నీళ్లతో పూజారి గోవింద్కు అభిషేకం చేశారు. ఈ ప్రత్యేక అభిషేకంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాంసాహార విందు కూడా ఏర్పాటు చేశారు. కారం నీళ్లతో అభిషేకం, అమ్మో వల్లంతా మంట పుడుతుంది, ఆ పూజారి ఎలా భరిస్తాడో అని మీ డౌట్ కదా. ఆ పూజారికి ఏమీ కాదట. ఎందుకంటే ఆ దేవుని ఆశీస్సులతో పూజారికి ఏమీ కాదట. దీనిపై మీ కమెంట్స్ తెలియజేయండి.